అది అర్ధరాత్రి. సమయం 12 గంటలు దాటింది. ఇంట్లో ఓ చిన్న పాప బోరున ఏడుస్తుంది. అంతా చిమ్మ చీకటి. కరెంట్ లేదు. ఇల్లంతా నీరు. ఆ పాపకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంతలోనే ఆ పాప తండ్రి రూమ్లోకి వచ్చాడు. ఏడుస్తున్న తన కూతుర్ని ఇంటి బయటకు తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడ తలదాచుకోవాలో ఆ కుటుంబానికి తెలియని పరిస్థితి. ఎందుకంటే బయట జోరున వాన. రోడ్లన్నీ అప్పటికే మునిగిపోయి ఉన్నాయి. ఇది విజయవాడ కాలరాత్రికి ఉదాహరణగా నిలిచిన ఓ భయంకర ఘటన. బెజవాడ గజగజ వణికిపోయిన ఆ రాత్రిని తలుచుకుంటూ ప్రజలు కన్నీరు పెడుతున్నారు. వరద నీటిలో మునిగిపోయిన తమ ఇళ్లను చూసి తల్లడిల్లిపోతున్నారు. ఆగస్టు 30 రాత్రంతా నిద్రలోకి జారుకున్న తర్వాత వరుణుడు సైలెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. ముందు నిదానంగా మొదలైన వాన నిమిషాల వ్యవధిలో ఉగ్రరూపం దాల్చింది. లోతట్టు ప్రాంతాలు ఆ రాత్రే నీట మునిగాయి. వారి ఇళ్లలోకి అప్పటికే నీరు వచ్చి చేరింది. అటు మిగిలిన వారు నిద్రలేచి కళ్ళు తెరిచేలోగా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు కనిపించాయి. ఇంటి చుట్టూరా భారీగా నీరు నిలిచిపోయింది. టెర్రస్ పై నుంచి చూస్తే అందులో పాములు తిరుగుతూ ఉన్నాయి. వరద నీటి మట్టం పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ఇళ్లలోకి వచ్చిన పాములను చూసి పిల్లలు వణికిపోయారు. అందులో చాలా మందికి భయంతో జ్వరం కూడా వచ్చింది. ఇక కింద అంతస్తులో నివసించే ప్రజలు తమ భవనాల్లో పై అంతస్తులకు వెళ్లిపోయారు. బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, కండ్రిక, గొల్లపూడి, సింగ్ నగర్, పాయకాపురం నున్న సహా 17 వార్డుల్లోని 2,76,000 మంది ప్రజలు నరకయాతన అనుభవించారు. కరెంటు, నీరు, తిండి లేక ఇళ్లల్లోనే చిక్కుకుపోయారు. అజిత్ సింగ్ నగర్ చుట్టుపక్కల 10కి పైగా కాలనీలు నీట మునిగాయి. వర్షం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ కుండపోట మొదలైంది. దీంతో బుడమేరు పొంగి పొర్లింది. అటు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్లో ప్రహరీ గోడ కూలిపోయింది. కాట్లేరు, బుడమేరుతో పాటు వగలేరు, పాముల, ఏదుళ్ల, విప్ల, పడమటి కాలువలు పొంగి పొర్లడంతో వాటికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. విజయవాడలో ఒక్కరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 30 ఏళ్లలో ఒక్క రోజులో రికార్డైన అత్యధిక వర్షపాతం. ఇది బుడమేరు నది పొంగి పొరలడానికి కారణమైంది. దీంతో దాదాపు 40% నగరం నీటి మునిగిపోయింది. నిజానికి ఆదివారం ఉదయం 10 గంటల వరకు పరిస్థితి కొంతమేరకు అదుపులోనే వచ్చింది. అయితే రాజేశ్వరిపేట సమీపంలో కరకట్ట తెగిపోవడంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు పోటెత్తాయి. అటు అన్ని వాగుల నుంచి కృష్ణా నదిలోకి భారీగా వరద విడుదలవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక 2005లో బుడమేరు నది ఉప్పొంగి విజయవాడలోని చాలా ప్రాంతాలను ముంచెత్తింది. నాటి ఘటనను నేటి వరద విలయంతో పోల్చుతున్నారు అధికారులు. నిజానికి 2005 విపత్తు కంటే ప్రస్తుత వరద రెండింతలు తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత విజయవాడ నగరం ముంపుకు గురవ్వడానికి ఈ 19 ఏళ్లలో అధికారులు ఏం పాఠాలు నేర్చుకోవడం విమర్శలకు కారణమవుతుంది. వాగులు, వంకలు ఆక్రమణలకు గురైతే ప్రకృతి కన్నెర చేస్తుందని మరోసారి ప్రూవ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.